కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సిగరెట్లు తాగేవారికి, పాన్ మసాలాలు వాడేవారికి కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. పొగాకు ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచనుంది. ఒక్కో సిగరెట్ ధర దాదాపు 3 నుంచి 4 రెట్లు పెరగనుంది. అలాగే పాన్ మసాలాల ధరలు భారీగానే పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త పన్నులు వర్తిస్తాయి. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాల వాడకాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా వాటిపై పన్నులు పెంచనున్నట్టు కేంద్రం ప్రకటించింది. హానికారక వస్తువులు కోసం ఇటీవల సవరించిన జీఎస్టీ రేటు కంటే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై అదనపు ఛార్జీలు విధిస్తారు. ఇలాంటి వస్తువులపై ప్రస్తుతం విధిస్తున్న పరిహార సెస్ స్థానంలో ఇవి వర్తిస్తాయి. సిగరెట్లపై 40% జీఎస్టీతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. సిగరెట్ల ధరలో 53% పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్తుంది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశం ప్రకారం 75% పన్నులు వేయాలి. ఇక పాన్ మసాలాలపై అదనపు ఎక్సైజ్ సుంకం స్థానంలో ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ విధిస్తారు. 40% జీఎస్టీ ఉంటుంది. నమిలే పొగాకు, జర్దా, సువాసన గల పొగాకు, గుట్కా ప్యాకింగ్ యంత్రాల రూల్స్ 2026ను కేంద్ర ఆర్థిక శాఖ కూడా నోటిఫై చేసింది. కాగా సిగరెట్లతో పోలిస్తే బీడీలపై జీఎస్టీ రేటు తక్కువగా 18% ఉంటుంది. బీడీ పరిశ్రమలో, అందులోనూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల జీవనోపాధి కాపాడడానికి జీఎస్టీ రేటు తక్కువగా వేసినట్టు సమాచారం. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు వినియోగించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ₹111 మేర పెంచాయి. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో ఈ సిలిండర్ ధర ₹1691.50, హైదరాబాదులో ₹1912 పెరిగింది. ఇక గృహ అవసరాల కోసం వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను మాత్రం కంపెనీలు యథాతథంగా ఉంచాయి.